మోషే సుఖోపవాసములలోని 39వ దినము నిర్గమకాండ సారము దిగివచ్చుట నడిపించుట వాక్యభాగము నిర్గమకాండము 19 1-25 ప్రార్థన. తండ్రీ, నీవు ఏ సమయమందును మాకు వేరుగా లేవుగనుక నీకు వందనములు. నీ పిల్లల మధ్యకు నీవు దిగివచ్చిన రీతినే మా మధ్యకు దిగివచ్చి మమ్మును నీతో ఏకము చేసుకొనుటకు నీ వాక్య వర్తమానము ఇమ్మని యేసునామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. ముఖ్యాంశము నిర్గమకాండము 19-5 ఇశ్రాయేలీయులు ఆయన స్వకీయ జనాంగము. వారే ఆయనకు యాజకరూపమైన రాజ్యము. 1వ భాగము విమోచన మరియు దిగివచ్చుట. ఈ భాగములో 2 ముఖ్యమైన విషయములు కలవు. విమోచన, దిగివచ్చుట నిర్గమకాండము 15వ అధ్యాయం నుండి పై 2 అంశములలో ముఖ్యముగా దేవుడు దిగివచ్చుట అనే అంశాన్ని మనం చూస్తున్నాము. నిర్గమకాండములో తన ప్రజలు కష్టములో ఉన్నప్పుడు వారిని విడిపించుటకు ఆయన దిగివచ్చెను. ఏదేను తోటలో వారు దిగంబరులుగా ఉన్నప్పుడు వారికి వస్త్రములిచ్చుటకు దిగివచ్చెను. కాలము సంపూర్ణమైనప్పుడు బేత్లహేము తొట్టెలోనికి దిగివచ్చెను. 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు ఆయన మరియొకమారు దిగివచ్చెను. రేపు 2వ రాకడలో మరియొకసారి దిగివచ్చును. దేవుడు దిగివచ్చు 7 సమయములు. ఏదేను తోటలో దిగివచ్చుట, ఇశ్రాయేలు ప్రజల కొరకు దిగివచ్చుట, బేత్లహేములో పుట్టుట, 120 మంది వద్దకు దిగివచ్చుట, 2వ రాకడలో దిగివచ్చును. 7 ఏండ్ల శ్రమల చివర హార్మెగిద్దోను యుద్ధములో దిగివచ్చును. చివరగా గోగు మాగోగు యుద్ధ సమయములో అప్పుడు ఆయన 7వసారి దిగివచ్చును. 2వ భాగము రక్తము ద్వారా విమోచన. రక్తము లేనిదే విమోచన లేనేలేదు గనుక క్రీస్తు అనగా ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును వారు తమ గుమ్మపు ద్వార బంధములకు పూసికొన్నట్లు మనము మన హృదయములకు విశ్వాసమును పూసికొనవలెను. ఈ రక్తమును తొక్కించుట లేదా నిర్లక్ష్యము చేయుట గురించిన హెచ్చరికను హెబ్రీయులకు 6:5-6లో మనం చూడవచ్చు. 2వ భాగము ముఖ్య విషయములు. మోషే యొక్క పిలుపు. మోషే ఐగుప్తుకు వచ్చుట, ఫరోతో కలహమాడుట, ఇశ్రాయేలీయులు బయటకు వచ్చుట. మోషే ప్రయాణ విశ్లేషణ. 1 దేవుడు కనబడినది పొద. 2 మోషే హృదయములో వధ. 3 మోషే దేవునితో చెప్పిన సొద. 4 దేవుడు మోషేతో చెప్పినది పద. 5 ఇది అంతా నిజమేగదా. అహరోను కర్ర. పునరుత్థానమునకు సూచన. నిర్గమకాండము 7వ అధ్యాయము అహరోను కర్ర జీవమునకు ముంగుర్తు. అది మాంత్రికుల కర్రలను మృంగివేశెను. ఇది పునరుత్థానమునకు సూచనగా ఉన్నది. ప్రభువు తన జీవముతో మరణమును మృంగివేశెను అనునది అహరోను కర్రలో మనం చూడగలము. దేవుడు మోషేను పిలిచి పనిచేయుటకు శక్తిని అనుగ్రహించి వాడుకొనెను. దేవుని సేవకులు కూడా తాము మంటివారమని భావించి సంపూర్ణముగా దేవునిపై ఆధారపడిన ఎడల ఆయన వారిని బలముగా వాడుకొనును. మోషే అంత గొప్ప నాయకునిగా గతకాలములోగాని రాబోవు కాలములోగాని మరొకరిని చూడలేము. ఆయన 9 అద్భుతములు చేసి ఫరోతో కలహపడి చివరికి 10వ అద్భుతము ద్వారా ఇశ్రాయేలీయులను విడిపించెను. 3వ భాగము వాక్యభాగము. మరియు 19వ అధ్యాయము అంతా 40 సంవత్సరముల యాత్ర పాఠశాల. దేవుడు వారికి ప్రత్యక్షమై ఆత్మవిద్యను నేర్పించుట మొదలుపెట్టెను. ఇది 40 సంవత్సరముల యాత్ర పాఠశాల. ఈ యాత్రలో జరిగిన విషయములన్నిటి ద్వారా వారు సంపూర్ణముగా ప్రభువుపై ఆధారపడుట నేర్చుకొనవలయును. విధేయులైన వారి ఎడల ఆయన ఎట్టి కార్యమైనను చేయగలడు. కాని ఇన్ని మేళ్లు చేసిన దేవుని జ్ఞాపకము చేసుకొనక ఇశ్రాయేలీయులు ఐగుప్తులోని తిండినే జ్ఞాపకము చేసుకొనిరి. విశ్వాసులు కూడా ఇట్టి కృతజ్ఞులయ్యుందురా. యాత్రా అనుభవాలు. మారా నుండి ఏలీము వరకు ప్రయాణము. మారాలో చేదు అనుభవించిన తరువాత తీయని ఖర్జూరపు పండ్లు గల ఏలీము వరకు చేరుకొన్నారు. అలాగే విశ్వాసి యొక్క జీవితములో కూడా కష్టములు వచ్చును. ఆ తరువాత ఏలీము వంటి మధురమైన సమయము వచ్చును. సీను అరణ్యము. తరువాత వారు సీను అరణ్యము చేరుకొన్నారు. ఇక్కడ మన్నా కురియుట ప్రారంభమాయెను. రెఫీదీము. తరువాత రెఫీదీము చేరిరి. ఇక్కడ వారు అమాలేకీయులతో యుద్ధము చేసిరి. అమాలేకీయులు శరీరము మరియు ఆత్మ పోరాటం. ఆదికాండము 36-12. అమాలేకీయులు శరీరరీతిగా జన్మించినవారు గనుక శరీరమునకు ఆత్మకును ఎల్లప్పుడూ యుద్ధము జరుగుచున్నట్లే. అమాలేకీయులకు
ఇశ్రాయేలీయులకును ఎల్లప్పుడూ యుద్ధమే జరుగుచుండెను. 4వ భాగము అర్పింపబడుట వాక్యభాగము నిర్గమకాండము 20 నుండి 23 అధ్యాయము వరకు మన విమోచకుని యొక్క చిత్తము నెరవేర్చుకొనుటకు సమర్పణ చేసుకోవలెను. ఆయన సేవ కొరకు మనలను మనము ప్రతిష్ఠించుకొనవలయును. ఇశ్రాయేలీయుల నాయకుడు మరియు విమోచకుడైన యెహోషువ దేవుని చిత్తమునకు లోబడి ఆయన సేవ చేయవలయును. గనుక వారి నడతలకు విశ్వాసమునకు కావలసిన ఆజ్ఞలు ఇవ్వబడెను. 5వ భాగము ఆరాధన వాక్యభాగము నిర్గమకాండము 24 అధ్యాయము నుండి 40 అధ్యాయము వరకు ఇక్కడ ప్రత్యక్ష గుడారము ఇవ్వబడెను. దైవ సన్నిధి స్థాపించబడెను. దేవుడే మానవుల మధ్య నివసించుటకు ఏర్పాటు చేసుకొనెను. వారి పరిశుద్ధతకు కావలసిన విధులు ఇయ్యబడెను. దేవాలయమునందు ప్రతిభాగమును ప్రార్థనాపూర్వకముగా నేర్చుకొనవలెను. ప్రభువు మన మధ్య నివసించును. రేపు పరలోకములో ఆయన మనము కలసియుందుము అనుటకు ఇది సూచనయ్యున్నది. దీవెన బై ముగింపు ప్రార్థన. అలాగు నేటిదిన ధ్యానము ద్వారా పెండ్లికుమారునితో ఐక్యపరచబడి నిత్య సహవాసములో ఉండుటకు ఇక్కడే ఆయన మిమ్మును సిద్ధపరచునుగాక. ఆమేన్.